గోవింద 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 గోవింద. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. పాలజల నిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మించువాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మా. అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. దైవమితి సంచింత్య త్యజేదుద్యోగమాత్మనః అనుద్యోగేన తైలాని తిలేభ్యో నాప్తుమర్హతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం అనేటువంటిది ఎంత గొప్పది అనంటే, మనల్ని మరొక జన్మ లేకుండా ఈ జన్మమునే చివరి జన్మముగా చేసుకోగలిగి ఈ జన్మాంతమున శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందింపచేయడమే కాకుండా ఇహలౌకిక సకల కోరికలన్నింటినీ కూడా తీర్చగలిగేటువంటిది, ఇహలౌకిక పారలౌకిక శ్రేయస్సును ఇచ్చేటువంటిది భగవత్ కైంకర్యము మాత్రమే. అందుకే అంటారు మహర్షులు, భుక్తి ముక్తి ఫలప్రదం అంటారు. భగవత్ కైంకర్యము ఎంత గొప్పది అంటే వైఖానస గ్రంథములలో వర్ణన చేస్తారు. భగవత్ కైంకర్యం భుక్తి ముక్తి ఫలప్రదం అంటే ఇహలౌకిక సుఖ నిమిత్తమైనటువంటి భుక్తిని, పారలౌకిక శ్రేయోనిమిత్తమైనటువంటి ముక్తిని రెండింటినీ కూడా ఈ భగవత్ కైంకర్యం ఇస్తుంది అని అర్థం. అటువంటి భగవత్ కైంకర్యాన్ని ఇదిగో ఈ పుష్యమాసాన మనం ఎంతో గొప్పగా ఆచరించే ప్రయత్నం చేయాలి. కేవలం పుష్యమాసమే కాదు, ఏ మాసమైనా, ఏ తిథి అయినా, నక్షత్రమైనా, వారమైనా ఎంతగా పరికించి చూసినా ఈ పంచాంగము మనకు సూచిస్తూ ఉన్నది ఏమిటి అంటే నీవు భగవత్ కైంకర్యంలో ఉండు అనే సూచిస్తుంది.
మరి అటువంటి భగవత్ కైంకర్యము యొక్క వైభవాన్ని మనమందరం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. నేనేమి చెయ్యనండి భగవత్ కైంకర్యాన్ని, నా కష్టంతోనే నేను ఏదైనా కూడా చేసేస్తాను అని అనుకుంటే నీవు ఆచరించే కష్టమునకు కూడా భగవద్ అనుగ్రహం కావాలి. అలా కాకుండా ఇంకా కొంతమంది ఉంటారు, అంతా భగవంతుడే చూసుకుంటాడండి, నేనేమీ చెయ్యను, నేను గొమ్మగా కూర్చొని ఉంటాను అంటే అది కూడా తప్పే. భగవత్ కైంకర్యమును మాత్రమే నమ్మి నీ పురుష ప్రయత్నము చేయకపోవడము తప్పే. భగవద్ అనుగ్రహాన్ని మాత్రం ఏమాత్రం కూడా నమ్మకుండా కేవలము నీ పురుష ప్రయత్నము మీద మాత్రమే ఆధారపడి ఉండడము కూడా తప్పే. ఈ రెండూ కూడా అవసరం అంటూ ఉన్నారు పెద్దలు మనకు. అందుకే హితోపదేశకారులు అంటూ ఉన్నారు, నదైవమితి సంచింత్య త్యజేదుద్యోగమాత్మనః. ఆత్మనః ఉద్యోగం త్యజతి అంటే నీ సొంత ప్రయత్నాన్ని విడిచిపెట్టేయడం, దేవుడు చూసుకుంటాడులే అని వదిలేయడం. అయ్యా దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడు చూసుకుంటాడు దేవుడు అంటే నీ యొక్క స్వల్ప ప్రయత్నాన్ని నీవు ఆచరించినప్పుడు మిగతాది భగవంతుడు చూసుకుంటాడు. అలా కాకుండా నేను నా ప్రయత్నం ఏమీ చూడను అంటే భగవంతుడు రథసారథిగా ఉండి అర్జునుడి చేత యుద్ధము ఎందుకు చేయించినట్టు? భగవంతుడు అనుకుంటే అసలు యుద్ధమే లేకుండా కూడా మహాభారతాన్ని పూర్తి చేసి ఉండవచ్చును కదా. అలా కాదు, స్వమానవ ప్రయత్నం అనేది కావాలి. నిజంగా అర్జునుడు వలె నీవు ప్రయత్నిస్తావా? నీకు రథసారథిలాగా భగవంతుడు తోడుంటాడయ్యా. అలా కాకుండా దుర్యోధనుల్లాగా నాకు భగవంతుడే అవసరం లేదు, నా ప్రయత్నం నేను చేస్తానంటావా? అప్పుడు అపజయం పాలవుతావు. అలా కాకుండా అర్జునుడు విషాదయోగంలో లాగా నాకేదీ వద్దండి, నేను పురుష ప్రయత్నమే చెయ్యను అని వదిలేస్తావా? అప్పుడు కూడా నీవు దిగజారిపోతావు. అందుకే భగవంతుడు భగవద్గీతను ఉపదేశించి అర్జునుడిని కార్యోన్ముఖుణ్ణి చేశాడు. మరి ఇటువంటి గొప్పదైనటువంటి ప్రత్యక్ష నిదర్శన సత్య తత్వాన్ని మనం అందరం జీవితానికి అన్వయించుకుంటేనే గొప్ప స్థితికి వెడతాం. అందుకే హితోపదేశకారులు కూడా అంటున్నారు, నదైవమితి సంచింత్య త్యజేదుద్యోగమాత్మనః అనుద్యోగేన తైలాని తిలేభ్యో నాప్తుమర్హతి. భలే ఉపమానం చెప్తారు. నీవు ఏ ప్రయత్నం చేయకుండా ఒక బస్తా నిండా నువ్వులు తీసుకుని వచ్చి ఎదురుగా పెట్టి దేవుడా దేవుడా ఈ నువ్వులన్నీ కూడా నువ్వుల నూనెలాగా అయిపోవాలి అని చెప్పి నమస్కారం చేసి కూర్చుంటే అవుతాయా ఏమిటి? కావు. నువ్వు నిజంగా భగవంతుని మనసులో తలుచుకొని నీవు లేచి ఆ నువ్వుల్ని తీసుకుని వెళ్ళి గానుగులో వేసి తిప్పితే నువ్వుల నూనె బయటకు వస్తుంది. నీ ప్రయత్నం లేకుండా వాటంతట అవే నువ్వుల నూనెగా ఎలాగైతే మారవో నీ జీవితంలో సకల కార్యములు కూడా అంతే. నీ ప్రయత్నము ఉండాలి, భగవద్ అనుగ్రహము దానికి తోడుగా ఉండాలి. భగవద్ అనుగ్రహం అనేటువంటిది నీ ప్రయత్నము రవ్వంత కూడా లేకపోతే తోడు ఉండదు. ప్రయత్నము రవ్వంత కూడా లేకపోయినా భగవద్ అనుగ్రహం తోడు ఉండాలి అనుకుంటే భగవంతుడు అసలు భగవద్గీతని అర్జునుడికి ఉపదేశించి ఉండేవారే కాదు, ఆయన పరిపూర్ణంగా భారతాన్ని పూర్తి చేసి ఉండేవారు. కాబట్టి మన స్వప్రయత్నం అనేటువంటిది ఎంత గొప్పదో, స్వప్రయత్నము భగవద్ అనుగ్రహంతో అన్వయించుకొని ఉంటే ఎంత గొప్పదో మనమందరం కూడా జీవితాంతం కూడా తెలుసుకొని ఉండే ప్రయత్నం చేయాలి. ఎక్కడా కూడా గర్వానికి వెళ్ళి నా స్వప్రయత్నం ఒక్కటే చాలు, నాకు భగవద్ అనుగ్రహం అవసరమే లేదంటావా? నీవు దుర్యోధనులాగా అవుతావు. కాదు కాదు, నా ప్రయత్నంతో పాటు భగవద్ అనుగ్రహం కూడా ఉండాలి అంటావా? అర్జునుల్లాగా విజయాన్ని పొందుతావు. మరి ఈ సత్యాన్ని మనం అందరం కూడా జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జనవరి 17వ తేదీ పుష్యమాస కృష్ణపక్ష చతుర్దశి తిథి. ఈ రోజున ఈ చతుర్దశి తిథికి అధిదేవత శివభగవానుడు. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధన మనందరికీ కూడా చక్కనైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం సూర్యోదయ పర్యాప్తమంతా కూడా మూలా నక్షత్రం ఉన్నది.
ఈ మూలా నక్షత్రము ఈ రోజున సూర్యోదయ సమయం తర్వాత కూడా కొంతకాలము ఉన్నది కనుక ఈ రోజున సరస్వతీదేవి యొక్క ఆరాధనం ఎంతో విశేషమైనటువంటి ఫలాన్ని మనందరికీ కూడా అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం శనివారం. ఈరోజు శనివారం కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనం మనకు మోక్షప్రదం కాగలుగుతుంది కనుక ఈ తిథివార నక్షత్రాది దేవత ఆరాధనతో గోవిందుడి యొక్క అనుగ్రహంతో మనం ఎంతో గొప్పదైనటువంటి ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంతే వయన్మూర్త్యా శర్కరాయితం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు భగవంతుణ్ణి ఎలా సేవించుకోవాలి, భగవంతుడు అనేవాడు ఎవరు, ఎటువంటి స్వరూపాన్ని కలిగి ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఒక వస్తువుని మనం చూస్తూ ఉంటాం, ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని మనం చూస్తాం. ఆ స్వరూపాన్ని చూసిన తర్వాత ఆ వస్తువు యొక్క వైభవాన్ని తెలుసుకుంటాం. అందుకే భగవంతుడు, ఆ భగవంతుడిని మనం ఎలా తెలుసుకోగలుగుతాం, ఇతనే భగవంతుడు అని మనం ఎలా తెలుసుకోగలుగుతాం. అందుకే ఒక చక్కటి శ్లోకం, ఆకారిణస్తు విజ్ఞానం ఆకార జ్ఞానపూర్వకం తేనాకార శ్రియం జ్ఞాత్వా జ్ఞాతవ్య భగవాన్ హరి. భగవంతుడైనటువంటి హరిని మనం ఇలా తెలుసుకోవాలి అన్నారు. ఆకారిణస్తు విజ్ఞానం, ఈ ఆకారం ఏదైతే ఉన్నదో, ఏ ఆకారం గల వస్తువును తెలుసుకోవడం అనే దాని ఆకారాన్ని బట్టియే కదా మనకు తెలుస్తుంది. ఆ ప్రకారంగా ఆకారభూతులైనటువంటి శ్రీదేవి ఎచ్చటైతే స్వామివారి యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉంటుందో అప్పుడే ఆకార శ్రియం జ్ఞాత్వా, ఆ శ్రీని ఎప్పుడైతే మనం దర్శించుకుంటామో అప్పుడు శ్రీమంతుడు అక్కడ వేంచేసి ఉన్నాడు, శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉన్నాడు, ఆ మహాలక్ష్మితో పాటు స్వామి వేంచేసి ఉన్నాడు. ఇదియే తత్వం. ఎందుకంటే లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణునే మనం కొలవాలి. లక్ష్మీ రహితుడైనటువంటి నారాయణుణ్ణి మనం విశేషంగా అంత పెద్దగా కొలవాల్సిన పని లేదు అని కూడా చెప్తూ ఉంటారు. కానీ సంప్రదాయం ఏ ప్రకారంగా ఉంటుంది అంటే, ఎల్లప్పుడూ కూడా విష్ణోహో శ్రీ అనపాయిని నిత్యేవేష జగన్మాత విష్ణోహో శ్రీ అనపాయిని యథా సర్వగతో విష్ణు తథైవేయన్ ద్విజోత్తమ అన్నారు. భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాది అనవతికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం అని భగవద్రామానుజుల వారు స్వామివారికి ఎటువంటి వైభవం ఉన్నదో అటువంటి వైభవమంతా కూడా అమ్మవారికి ఉన్నది కనుక వీరు ఇరువురు సేవ్యుడు. అంటే మిథునమని చెప్తూ ఉంటాం, ద్వంద్వమని చెప్తూ ఉంటాం. ఆ ప్రకారంగా ఇచ్చట స్వామివారిని మనం దర్శించుకోవాలి. జ్ఞాతవ్య భగవాన్ హరి అన్నారు.
వాస్తవంగా ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామివారిని మనం చూస్తుంటాం, ఎప్పుడైతే దర్శించుకుంటామో ఆ సమయంలో మనకేమీ అనిపిస్తుంది తెలుసా? స్వామి సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా నేను ఇలాగే నేను సేవించుకుంటూ ఉండాలి. అయ్యా నీకు మోక్షాన్ని ఇస్తాను, అక్కడ వెళ్ళు అన్నారు. నాకు వద్దు స్వామి, ఈ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుంటూ ఉండాలి స్వామి. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలితకంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశమజమాత్మని సన్నిధత్తామన్న రీతిగా ఆ స్వరూపాన్ని దర్శించుకుంటూ ఉంటే చాలు అన్నారు. అందువల్ల వేదాంత దేశికుల వారు ముఖ్యంగా సంసారయేష భగవన్ అపవర్గయేవ, స్వామి ఈ సంసారమనే అందరూ కూడా ఇది అసారం అంటూ ఉన్నారు, కానీ నాకు అలా అనిపించలేదు. ఎందుకంటే నీ యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుంటూ ఉంటే ఇది సాక్షాత్తు వైకుంఠమే అని అనిపిస్తుంది అన్నారు. అంచేతనే వరదరాజస్వామిని స్తోత్రం చేస్తూ నిరంతరం నిర్విశదస్వదీయం అస్పృష్ట చింతాపదం ఆధిరూప్యం సత్యం శపే వారణశైలనాథ వైకుంఠవాసేపి నమేభిలాష అన్నాడు. వైకుంఠంలో నాకు ఇష్టం లేదన్నారు. అదే ప్రకారం మన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటూ ఆ దయాదేవి అక్కడ వేంచేసి ఉన్నది. ఆ దయాదేవి చేత శ్రీనివాసుని యొక్క దయ అనేది అన్ని చోట్ల కూడా ప్రసరింపబడుతున్నది. అంచేతనే భక్తులందరూ కూడా ప్రతినిత్యం తండోపతండాలుగా ఆ స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఆ దయాగుణం, ఆ ఔదార్యం అన్నమాట. అలా చెప్తూ స్వామి నేను నిన్ను ఈ ప్రకారంగా కోరుకుంటున్నా, అది మాత్రం కాదు దయాదేవిని విశేషంగా కోరుకుంటున్నా. నాతఃపరం కిమపి మే త్వయి నాథనీయం మాతః దయే మయి కురుష్వ తథా ప్రసాదం బద్ధాదరో వృషగిరి ప్రణయే యథాసౌ ముక్తానుభూతిం ఇహ దాస్యతి మే ముకుందః అన్నారు. అమ్మా దయాదేవి, నాకు ఇంకేం అవసరం లేదు, మాతః దయే మయి కురుష్వ తథా ప్రసాదం, ఈ ప్రకారంగా నన్ను అనుగ్రహించవమ్మా. బద్ధులయందు ఆదరభావాన్ని కలిగినటువంటి వాడు బద్ధాదర వృషగిరి ప్రణయీ అంటే ఆ వృషగిరిలో ఎల్లప్పుడూ కూడా వేంచేసి ఉండాలి అని ప్రీతితో వేంచేసి ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరుడు యథా అసౌ ముక్తానుభూక్తి, ముక్తులందరూ కూడా అనుభవించేటువంటి ఆనందాన్ని ఇహ దాస్యతి, ఎలాగైతే ఈ లోకంలో ఉండి మాబోటి భక్తులకు మాబోటి ఆశ్రితులకు ఇవ్వగలుగుతాడో ఆ ప్రకారంగా నీవు చెయ్యవమ్మా అని కోరినట్టు ఇలా భగవంతుడు అక్కడ వేంచేసి ఉంటాడు. ఆ వైకుంఠంలో నివసించాలి అనే కోరిక కన్నా కూడా ఆ వైకుంఠాన్ని తలపించేటువంటి వెంకటాచలంలో వేంచేసి ఉండాలి అనేటువంటి భావనను ఇక్కడ విశేషంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారు వేంచేసి ఉంటారు. వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటాం మనం. ఆ వక్షస్థలంలో 2 అమ్మవార్లు వేంచేసి ఉంటారు. వారిని కూడా మనం దర్శించుకోవాలి. ఎందుకంటే వాళ్ళే పురుషకార స్వరూపిణి. అంటే భగవంతుణ్ణి సనోతీతి పురుషం కరోతీతి పురుషకారిణి, పురుషునిగా చేస్తుందట. సభ్రాతు చరణౌగాఢం నిపీడ్య రఘునందన సీతామువాచాతీషా రాఘవంచ మహావ్రతం అన్న రీతిగా ఆ లక్ష్మణుడు ఏం చేశాడు? అమ్మవారితో చెప్పాడు. వనవాసానికి వాళ్ళిద్దరు రాముడు మాత్రమే వెళ్ళాలి, కానీ సీతమ్మ పట్టుబట్టింది. నేను వస్తాను అని చెప్పింది. కాదమ్మా, నువ్వెందుకు వస్తావు చెప్పు, నువ్వు ఇక్కడ రాజ్య సుఖాలను అనుభవించు, స్వర్గ సుఖాలను అనుభవించు అంటే కాదు. యస్త్వయా సహ స్వర్గ యహ త్వయా వినా నరకం, నీవు ఉండే చోటే నాకు స్వర్గం, నీవు లేని చోట నరకం అన్నది కదా. అటువంటి సీతమ్మ వెళుతూ ఉంటే లక్ష్మణుడు రాముని పాదాల్ని పట్టుకున్నాడు. అమ్మవారితో ప్రార్థించాడమ్మా నువ్వు చెప్పమ్మా అన్నారు. అలా ఆ ప్రకారంగా మనం ఎల్లప్పుడూ కూడా అమ్మవారిని ప్రార్థించాలి. స్వామివారి యొక్క దివ్య పాదార విందాల్ని ఆశ్రయించి విశేషమైనటువంటి శరణాగతి చేసి దేవదేవుని యొక్క దివ్య కృపను పొంది మనం అందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా
ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. బాగా చదువుకోవాలి అనే జిజ్ఞాస ఉన్నప్పుడు, జ్ఞానం సముపార్జనం చేయాలి అనే తపన ఉన్నప్పుడు మంచి గురువు గారు అటువంటి వాళ్ళు తప్పకుండా లభిస్తాడు, అందులో సందేహం లేదు. కృష్ణం వందే జగద్గురుం అన్నాడు. అటువంటి జగద్గురువునే తన గురువుగా స్వీకరింపగలిగాడు అర్జునుడు, అదృష్టవంతుడు. భగవద్గీత ప్రబోధం చేత అర్జునుని యొక్క మనస్సులో ఉన్నటువంటి సందేహాలనే పటాపంచలు చేసి విజ్ఞాన భాండాగారంగా ఆయన అంతరంగాన్ని దిద్ది తీర్చాడు కృష్ణ భగవానుడు. అనేకమైనటువంటి విజ్ఞానభరిత అంశాలు చెప్తూ రాజవిద్య రాజగుహ్య యోగము, విద్య ఎటువంటిది? రాజవిద్య రాజగుహ్య యోగము అంటే పరమ రహస్యంగా ఉంచుకోదగినటువంటి అంశము. అంటే ఆ విద్య అభ్యసించాం కదా అని ఆడంబరం చూపించడానికి వీలు లేదు. అటువంటి విద్య బ్రహ్మ విద్య. ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే సుహాత్. కృష్ణ భగవానుడు సెలవిచ్చాడు, అర్జున నీకు ఒక మహత్తరమైనటువంటి విద్య చెప్తున్నాను. ఎటువంటి విద్య? జ్ఞానం విజ్ఞాన సహితం. జ్ఞానానికి విజ్ఞానానికి ఏమండి తారతమ్యం, తేడా ఏముంది? జ్ఞా అంటే తెలుసుకొనుట అని అర్థం. జ్ఞానము అంటే తెలుసుకుంటూ ఉంటాం మనం ఎన్నో అంశాలు. విజ్ఞానము అంటే విశేషంగా తెలుసుకోవడము, ఆచరించడము. విశేషంగా తెలుసుకున్నందుకు పర్యవసానం ఏమిటి? ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించాలి. సత్యం వద ధర్మం చర అని కేవలం అనుకుంటే చాలదు. సత్యాన్ని పాటించాలి, ధర్మాన్ని పాటించాలి. అదే కృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ, ప్రవక్ష్యాం అనసూయవే. ఇటువంటి జ్ఞానానికైనా విజ్ఞానానికైనా ఈ రెండూ ఆర్జించడానికి తగినటువంటి అర్హత ఎప్పుడు కలుగుతుందంటే అసూయాది దుర్గుణాలన్నీ మనస్సులో నుంచి వెళ్ళిపోయినప్పుడు. ఒక పండితునికి మరొక పండితుని చూస్తే అసూయ కానీ, ఒక వ్యక్తికి మరొక వ్యక్తిని చూస్తే అసూయ కానీ, ఈర్ష్యాదులు కలుగుతూ ఉంటే అక్కడ జ్ఞానానికి అవకాశమే లేదు. ఇంకా ఎప్పుడు అవకాశం ఉంది? స్పష్టంగా చెప్పాడు, ప్రవక్ష్యామి అనసూయవే. నీవు అసూయాది మనోవికారముల నుండి విముక్తుడవైనావు కాబట్టి, నీ అంతరంగం నిర్మలంగా ఉంది కాబట్టి, అటువంటి నిర్మలాంతఃకరణంతో కూడినటువంటి నీ భావనా జగత్తులో ఇప్పుడు ఈ విజ్ఞాన కలశాన్ని ప్రవేశపెడితే ఆ మధురాతి మధురమైనటువంటి జ్ఞానామృతాన్ని నువ్వు ఆస్వాదించగలవు. కాబట్టి నీకు చెప్తూ ఉన్నాను, యజ్ఞాత్వా మోక్షసే సుహాత్. మనల్ని ఎన్నో అశుభాలు ఆవరించి ఉంటాయి, ఎన్నో తాపత్రయాలు ఆవరించి ఉంటాయి, ఎన్నో భ్రాంతులు ఆవరించి ఉంటాయి, ఆశలు కల్మషాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రక్షాళనమైపోతూ ఉన్నాయి ఇటువంటి జ్ఞానం చేత. అటువంటి రాజవిద్య రాజగుహ్యమైనటువంటి బ్రహ్మ విద్యను నీకు ప్రసాదిస్తూ ఉన్నాను అంటూ
9వ అధ్యాయంలో ఆ దేవదేవుడు ఎన్నో అంశాలు చెప్పాడు. ఆ చెప్పిన అంశాలని కూడా ఒకసారి భగవద్గీత గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని ఏం చెప్పాడో బాగా అధ్యయనం చేశామంటే అదొక విజ్ఞాన భాండాగారం. ఎన్నో అంశాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అర్జునుడు సమస్త లోకములకు ఆదర్శమైనటువంటి మంచి విద్యార్థి. విద్యార్థికి ఉండవలసిన గొప్ప లక్షణాలన్నీ కూడా అర్జునుల్లో ఉన్నాయి. ఒక సద్గురువుకు ఉండవలసిన గొప్ప లక్షణాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుల్లో ఉన్నాయి. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పాడు, అదేవిధంగా రాయబారంలో శాంతిదూతగా దుర్యోధనునికి కూడా చెప్పాడు. ఎంతో తత్వాన్ని చెప్పాడు, లోకానికంతా శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని చెప్పాడు. కానీ వాడు వినలేదు. ధృతరాష్ట్రుడికి చెప్పాడు, ఆ ధృతరాష్ట్రుడు వినలేదు. మరి ఎంతోమందికి చెప్పాడు. కాబట్టి అర్జునుడికి చెప్పినప్పుడు అర్జునుడు విని ఆచరించాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత. అచ్యుత శ్రీకృష్ణ భగవాన్, దేవదేవా, నీ ప్రబోధం చేత నా భ్రాంతులు నశించాయి. ఇదిగో గాంధీవం వదిలిపెట్టాను కానీ మళ్ళీ తీసుకుంటున్నాను, యుద్ధం చేస్తాను అని విజృంభించాడు. శత్రు విజయం చేశాడు, శత్రు సంహారం చేశాడు, దిగ్విజయాన్ని సాధించాడు ఆ కురుక్షేత్ర సంగ్రామంలో. దానికి కారణం శ్రీకృష్ణ భగవానుని యొక్క ఉత్తేజకరమైనటువంటి ప్రబోధం. ఆ ఉత్తేజకరమైన ప్రబోధంలో ఎన్ని అంశాలు ఉన్నాయో అసూయాది వికారాలన్నీ పోగొట్టుకొని మనం కూడా అధ్యయనం చేస్తే మనకు కూడా ఆ అంశాలన్నీ కూడా దృగ్గోచరం అవుతూ ఉంటాయి అనే అంతరార్థాన్ని మనం గ్రహించాలి, ఆచరించాలి.